హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ఈరోజు మనం జనవరి 5th 2021 అనగా ఈరోజు జరిగిన ఎన్టీపీసీకి సంబంధించిన పేపర్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న మాట ఏంటంటే, పేపర్ అనేది ప్యాటర్న్ చేంజ్ అవ్వడం జరిగింది. ఈ రోజు కొంతవరకు పేపర్ ప్యాటర్న్ అనేది మారింది. సో దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే, ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి, ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎంటర్ అయిపోయింది. ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. అండ్ నా పెయిడ్ కోర్స్ వాళ్ళందరికీ కూడా ప్యూర్ మ్యాథ్స్ అనేది నేను చాలా సింపుల్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు పేపర్ అనేది నాకు నచ్చినట్టుగా రావడం జరిగింది. ఈ రోజు పేపర్ అయితే డిస్కస్ చేద్దాం, చూడండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ డెసిమల్స్ నుంచి రావడం జరిగింది. డెసిమల్స్ గురించి నేను చాలా సింపుల్ గా చెప్పడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్ రావడం జరిగింది. జస్ట్ ఇక్కడ 1/2m ఇంటూ 5n అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఏ డెసిమల్ అని చెప్పేసి అడగడం జరిగింది. అంతమయ్యే దశాంశమా, అంతం కాని దశాంశమా అని చెప్పేసి అడగడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోండి, m,n వాల్యూస్ అనేది నాట్ ఇన్ మైనస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మైనస్ కావు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, m అండ్ n = 1 తీసుకోండి. ఏమైనా తీసుకోండి, మీ ఇష్టమైనట్టు. m = 1 తీసుకుంటున్నాను, n = కూడా నేను 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏం రావడం జరుగుతుందంటే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2, ఆ తర్వాత ఇక్కడ 5 రావడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, 1/10 రావడం జరిగింది. 1/10 అంటే తీసుకోండి, ఇక్కడ చూసుకోండి 10 1, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 0, ఆ తర్వాత పాయింట్ తీసుకుంటే ఇక్కడ మనకి 10 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 10 1 జా కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఇది అంతం అయిపోయింది. సో చూసుకోండి, ఈ దశాంశం ఏది అంటే అంతమయ్యే అనావర్తన దశాంశం అని చెప్పేసి చెప్పచ్చు. అంతమయ్యే అనావర్తన దశాంశం అని చెప్పేసి చెప్పచ్చు. అంతమయ్యే అంటే కంప్లీట్ అవుతుంది. ఇది చూసుకున్నారా, ఇది కంప్లీట్ అవుతుంది. అనావర్తన అంటే రిపీట్ అవుతలేదు. ఆ అంటే నో అనమాట, నో రిపీటింగ్ అనమాట. సో రిపీట్ కూడా అవుతలేదు. ఇక్కడ 1 1 1 అని రిపీట్ కూడా అవుతలేదు. కాబట్టి ఇక్కడ చూసుకోండి, అంతమవుతుంది అనావర్తన దశాంశం కూడా. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి, నేను బేసిక్ కూడా చెప్పడం జరిగింది. దీని చూడండి, ట్రైన్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ట్రైన్ నుంచి మనకు రెగ్యులర్ గా అడుగుతూ ఉంటాడు. నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ట్రైన్ ఇవ్వడం జరిగింది మనకి. ట్రైన్ యొక్క పొడవు ఇవ్వలేదు. ఎలా అని చెప్పేసి అనుకుందాం, ట్రైన్ యొక్క పొడవు. సో ట్రైన్ యొక్క స్పీడ్ కూడా ఇవ్వలేదు, x అని చెప్పేసి అనుకుందాం. ట్రైన్ యొక్క స్పీడ్ అంటే x km/h. సో ఈ దిశలో వెళ్తుంది. ఇదే దిశలో ఇద్దరు వ్యక్తులు కూడా పరిగెడుతున్నారు. పరిగెడుతున్నప్పుడు వాళ్ళకి కూడా స్పీడ్ ఉంటుంది. ఇతని యొక్క స్పీడ్ వచ్చేసరికి 3 km/h అండ్ ఇతని యొక్క స్పీడ్ వచ్చేసరికి 5 km/h అనమాట. సో చూసుకోండి, ఇద్దరు వ్యక్తులు పరిగెడుతున్నారు. సేమ్ డైరెక్షన్ అనమాట. ట్రైన్ యొక్క డైరెక్షన్ ఇదే ఉంది అండ్ వీళ్ళు కూడా ఇదే వైపు పరిగెడుతున్నారు. సో ట్రైన్ ఏమో ఇతన్నేమో 10 సెకండ్లలో దాటుతుంది అండ్ ఆ తర్వాత ఇతన్నేమో 11 సెకండ్లలో దాటుతుంది. అయిన ట్రైన్ యొక్క స్పీడ్ అడిగాడు. ఇక్కడ స్పీడ్ ఏంది, x కదా, x = ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ స్పీడ్ అడిగాడు కాబట్టి ఇప్పుడు చూసుకోండి, వెరీ సింపుల్ క్వశ్చన్. ఏం చేస్తారు అంటే, ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే, ట్రైన్ కి మొదటి వ్యక్తికి చూడండి, ఆ తర్వాత ట్రైన్ కి రెండో వ్యక్తికి రెండో కండిషన్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ గా రాసుకోండి, మీరు ఆటోమేటిక్ గా చేయగలుగుతారు. ఇప్పుడు చెప్తాను చూడండి నేను. సో ఇప్పుడు చూసుకోండి, ట్రైన్ కి సంబంధించిన ప్రాబ్లం లో ఒకే ఫార్ములా d = s × t అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ట్రైన్ కి అండ్ అదే విధంగా మొదటి వ్యక్తికి, ఇది మొదటి వ్యక్తికి. కాబట్టి ఇప్పుడు చూసుకోండి, ట్రైన్ కి వచ్చేసరికి L అనే పొడవు ఉంది. ఆ తర్వాత ఇక్కడైతే పొడవే లేదు కాబట్టి డిస్టెన్స్ = L కాబట్టి L అని చెప్పేసి రాసుకుంటున్నాను. చూడండి, స్పీడ్ వచ్చేసరికి ట్రైన్ కి స్పీడ్ ఉంది, మనిషికి స్పీడ్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్, కాబట్టి ఇక్కడ చూసుకోండి x - 3 అని చెప్పేసి రాస్తున్నాను. ఆ తర్వాత చూసుకోండి, టైం ఇక్కడ ఉండడం జరిగింది ఎన్ని సెకండ్లలో, 10 సెకండ్లలో కాబట్టి 10 అని చెప్పేసి రాసుకుంటున్నాను. చూడండి, 10 రాసుకున్నాను. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, స్పీడ్ అడిగాడు కాబట్టి ఇప్పుడు చూసుకోండి, అదే విధంగానే ఉంచండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ రెండో కండిషన్ ఏంటి అంటే, ఇక్కడ చూసుకోండి, రెండో కండిషన్ వెరీ ఇంపార్టెంట్. రెండో కండిషన్ ఏమి ఇచ్చాడు, ట్రైన్ కి మరియు రెండో వ్యక్తికి. ఇక్కడ చూసుకోండి, d = s × t అనమాట. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ కూడా d వచ్చేసరికి ఎట్లాగో ఈయనకు పొడవు లేదు, ఓన్లీ ట్రైన్ కే ఉంది కాబట్టి ఇక్కడ d = L కావడం జరుగుతుంది. ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసరికి x, ఆ తర్వాత చూసుకోండి ఇతని యొక్క స్పీడ్ వచ్చేసరికి 5 km కాబట్టి x - 5. ఇక్కడ మైనస్ ఎందుకు రాస్తున్నాను అంటే, సేమ్ డైరెక్షన్ ఉంటే మైనస్ రాసుకుంటాం, రెండు స్పీడ్ ఉన్నాయి కాబట్టి మైనస్ గా రాసుకున్నాం. ఓకేనా, ఇక్కడ 11 సెకండ్లో కాబట్టి ఇక్కడ 11 సెకండ్లు అని చెప్పేసి రాసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ L ఉంది, ఇక్కడ L ఉంది కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాను. చూడండి, ఈక్వల్ చేసే ముందు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో చూడండి, ఈక్వల్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి, x - 3 × 10 = x - 5 × 11. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మనకి ఏం రావడం జరుగుతుందంటే x - 3 ఈ 5 ని తీస్తున్నాను చూడండి, x - 5 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 11/10 అనమాట.
సో ఇప్పుడు చేస్తే మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే అడగుణాకారం చేద్దాం చూడండి. ఇప్పుడు అడగుణాకారం చేస్తే మనకి ఏం రావడం జరుగుతుందంటే 10x-3. సో షార్ట్కట్లో చేయొచ్చు, బట్ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అనే ఇంటెన్షన్తో మాత్రమే ఈ విధంగా చెప్తున్నాను. అండ్ ఎవరికైనా డౌట్ ఉంటే కూడా క్లారిఫై అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి 11x, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి -55 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఈ 10x అనేది ఇటు పోయింది అనుకోండి, మనకి -30. ఈ 55 ఇటు వచ్చింది అనుకోండి, ప్లస్ 55 ఈక్వల్ టు ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే x రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే 11x - 10x అంటే x రావడం జరుగుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అంటే 25 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి 25 అనేది ఏంది స్పీడ్ కాబట్టి, సో 25 స్పీడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వెరీ వెరీ సింపుల్, 25 km/h. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి ట్రిగ్నామెట్రీలో కొంచెం డిఫరెంట్గా అడిగాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా నేను ప్రీ వీడియోలో చెప్పాను, అట్ ది సేమ్ టైం పెయిడ్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఏం అడిగాడు అంటే sin 15 degrees వాల్యూ అడిగాడు అనమాట. sin 15 degrees ఈక్వల్ టు వాట్? వెరీ వెరీ సింపుల్. నేను ఇదే క్వశ్చన్ చెప్పడం జరిగింది, కావాలంటే వెళ్ళి చూసుకోండి. మ్యారథాన్ క్లాస్లో కూడా చెప్పాను అనుకుంటా. sin 15 degrees అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే sin 45 - 30గా రాసుకోవచ్చు. 45 - 30 అంటే 15 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా ఇది ఏ విధంగా ఉందంటే sin a - b రూపంలో ఉంది కాబట్టి sin a - b రాసుకుంటున్నాను. sin a - b ఈక్వల్ టు మనకి తెలుసు sin a cos b. ఇక్కడ చూసుకోండి మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఆ తర్వాత చూసుకోండి cos a sin b. సో ఇప్పుడు చూసుకోండి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు a ఈక్వల్ టు ఎంత 45 కదా, a ఈక్వల్ టు 45, b ఈక్వల్ టు 30. ఇప్పుడు చూసుకోండి sin 45, ఆ తర్వాత cos b ఈక్వల్ టు 30 కాబట్టి 30, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి cos a ఈక్వల్ టు 45 కాబట్టి 45, sin b ఈక్వల్ టు ఎంత 30 కాబట్టి 30. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. sin 45 అంటే 1/√2 కాబట్టి 1/√2, ఆ తర్వాత ఇక్కడ cos 30 అంటే √3/2 కాబట్టి √3/2 మైనస్ ఇక్కడ cos 45 అంటే 1/2 కాబట్టి 1/2 ఇంటూ sin 30 అంటే 1/2 కాబట్టి 1/2 అనమాట. ఇప్పుడు చూసుకోండి మనకి హారంలో ఇక్కడ 2√2 ఉంది, ఇక్కడ కూడా √2 ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏం రావడం జరుగుతుంది అంటే 2√2 రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి √3 - 1 రావడం జరుగుతుంది. ఇదే మన ఆన్సర్. సో చూసుకోండి ఈ రోజు మనకి ఏమొచ్చింది sin a - b ఫార్ములాకి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. రేపు వచ్చేసరికి ఏం రావచ్చు అంటే sin a+b కి సంబంధించిన ఫార్ములా రావచ్చు. దాన్ని కూడా చూసుకోండి ప్లేలిస్ట్ లో చెప్పాను. ఈ రెండు ఇంపార్టెంట్. ఏమీ లేదు ఇక్కడ ప్లస్ వస్తుంది a+b అంటే. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ cos a - b కూడా ఫార్ములా ఇంపార్టెంట్ అనమాట. cos a - b cos a+b. సో ఇక్కడ చూసుకోండి cos a - b cos a+b కూడా చెప్పడం జరిగింది. cos a+b గురించి చెప్తున్నాను చూడండి. a - b ఆటోమేటిక్ గా మీరే రాసుకుంటారు. cos a+b cos వచ్చినప్పుడు ఏంటంటే cos మొత్తం వన్ సైడ్ వస్తుంది అనమాట. cos a cos b, ఇక్కడ ప్లస్ అడిగాడు కాబట్టి మైనస్ రివర్స్ ఉంటుంది అనమాట cos మొత్తం. ఆ తర్వాత sin a sin b. ఇది కాస్ కి సంబంధించింది. ఒకవేళ కాస్ a - b ఫార్ములా రాయమన్నాడు అనుకోండి, సేమ్ డిట్టు బై డిట్టు, ఇది దించాలి ఇది దించాలి. ఇక్కడ మైనస్ అడిగాడు కాబట్టి ప్లస్ రాసుకుంటాం, అంతకుమించి ఏమీ లేదు. ఇది వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, రేపు అడగడానికి ఆస్కారం ఉండేది అవి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకా ఏమడిగాడో చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నేను చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది, పెయిడ్ వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండి sin 45 ప్లస్ a, ఆ తర్వాత మైనస్ కాస్ 45 మైనస్ ఏ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి sin 45 అంటే ఇది ఏ ఇది బి అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇది ఏ ఇది బి అనమాట. ఇక్కడ ఏం అడిగాడు cos a - b sin a+b. అంతకు మించి ఏముంది, sin a+b ఫార్ములా మనకి తెలుసు, sin 45 ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంటూ cos b ఈక్వల్ టు 1 a కాబట్టి ఏ రాస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ప్లస్ అడిగాడు కాబట్టి ప్లస్ ఏ. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి cos ఇక్కడ 45, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి sin a అనమాట. సో చూసుకోండి ఇక్కడ ఏ అంటేనేమో 45, బి అంటేనేమో ఏ కాబట్టి ఈ విధంగా రాసుకోవడం జరిగింది. దానికి మొత్తానికి బ్రాకెట్ అనేది తీసుకుంటున్నాను. ఆ తర్వాత మైనస్ కి మైనస్. నెక్స్ట్ ఇది రాయాలి కాబట్టి cos a - b. cos a - b ఈక్వల్ టు ఫస్ట్ అయితే బ్రాకెట్ ఉంచాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో cos a - b యొక్క ఫార్ములా ఏంటంటే cos a అంటే cos 45, నెక్స్ట్ cos b అంటే cos a అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మైనస్ అడిగారు కాబట్టి ప్లస్ రాసుకుంటాం. సో ఇప్పుడు చూసుకోండి sin a అంటే sin 45 ఇంటూ sin a అనమాట. సో చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ బ్రాకెట్ని ఓపెన్ చేస్తే ఈ మైనస్ అంతా కూడా ఇంటూ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు చూసుకోండి sin 45, ఆ తర్వాత cos a, ఇప్పుడు చూసుకోండి ప్లస్ cos 45 ఇంటూ sin a. సో మైనస్ ఇక్కడ గుణిస్తున్నాను కాబట్టి ఇక్కడ మైనస్ cos 45 ఇంటూ cos a మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ రావడం జరుగుతుంది, sin 45 ఇంటూ sin a అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి sin 45 ఉంది, ఇక్కడ మైనస్ sin 45 ఉంది క్యాన్సల్. ఆ తర్వాత cos a ఉంది, ఇక్కడ ప్లస్ లో ఉంది cos a, ఆ తర్వాత ఇక్కడ cos a మైనస్ లో ఉంది. ఆ తర్వాత cos 45 ప్లస్ లో ఉంది, cos 45 ఇక్కడ మైనస్ లో ఉంది. అండ్ ఇక్కడ sin a ఇక్కడ sin a కూడా క్యాన్సల్ అనమాట. ఎందుకోసం అంటే ప్లస్ మైనస్ లో ఉంది, ఇక్కడ ఏమొస్తుంది అంటే 0 వస్తుంది ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్ చూసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేను చాలా సార్లు చెప్పాను. ఈ క్వశ్చన్ అనేది చాలా సార్లు వస్తది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రతి వీడియోలో ఈ క్వశ్చన్ గురించే చెప్తున్నాను. సో చూసుకోండి, ఇంకా రాబోయే షిఫ్ట్‌లలో అన్నిట్లో కూడా ఇదే రాబోతుంది. సో చూసుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి, సింపుల్ ఇంట్రెస్ట్‌కి మధ్య డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు 10% అని చెప్పేసి, అండ్ టైం కూడా ఇచ్చాడు 2 ఇయర్స్ అని చెప్పేసి. మనకి ఏం అడుగుతున్నాడంటే ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. అంటే అసలు అడుగుతున్నాడు. చూసుకోండి, వెరీ వెరీ సింపుల్. నేను చెప్తాను చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 10% ఇచ్చాడు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే సింపుల్ ఇంట్రెస్ట్‌కి సంబంధించింది చూద్దాం. సో సంవత్సరానికి 10% అంటే 2 సంవత్సరాలకి ఎంత అయితది? 10%, 10% అంటే 20% కావడం జరుగుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్‌కి సంబంధించింది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసరికి చూడండి. సో ఇక్కడ చూసుకోండి, 10% కాబట్టి 10 మొదటి సంవత్సరం అండ్ రెండవ సంవత్సరం. సో 2 సంవత్సరాలకి సంబంధించిన వడ్డీకి వడ్డీ రావాలి కాబట్టి ఆ వడ్డీకి వడ్డీ రావాలంటే మనం ఈ విధంగా చేస్తాం. ఏం లేదు, xy/100 అదే ఫార్ములా ఇక్కడ చేస్తే మనకి 21% రావడం జరుగుతుంది. కావాలంటే మీరు చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, 20 ప్లస్ ఇక్కడ 100/100 అంటే ఈ 100 క్యాన్సిల్ చేస్తే 20 ప్లస్ 1 అంటే 21 రావడం జరుగుతుంది. ఇక్కడ 1 ఉంటుంది కదా, 20 ప్లస్ 1 అంటే 21% రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడనేమో 20%, ఇక్కడనేమో 21% వడ్డీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉందంటే 1% డిఫరెంట్ ఉంది. 1% ఈక్వల్ ఎంత? 50 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ వచ్చేసరికి 100% ఉంటుంది. 100% ఈక్వల్ ఎంత అంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు 5,000 అని చెప్పేసి. లేకపోతే చూసుకోండి, తెలియని వాళ్ళు 1% ఈక్వల్ టు 50 అయితే, సో ఇప్పుడు 100% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ అనేది 100% ఉంటుంది. అడుగునకరం చేశారనుకోండి, 100 ఇంటూ 50/1 చేస్తే మీకు ఎంత రావడం జరుగుతుంది అంటే 5,000 రావడం జరుగుతుంది. ఇదే మన ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. చూసుకోండి నెక్స్ట్. ఆ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతున్నాడు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్జిబ్రాకి సంబంధించి నేను చెప్పడం జరిగింది. ఇది కూడా ఈరోజు అన్ని కూడా ప్యూర్ మ్యాథ్స్ నుంచి రావడం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ, చాలా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ బిట్స్ అన్ని కూడా డిస్కస్ చేసినవి రావడం జరిగింది. నా పెయిడ్ వీడియో వాళ్ళందరూ కూడా ఒక్కసారి కామెంట్ తెలియజేయండి, ఈ పేపర్ అంతా కూడా నేను చేశానో లేదో అనే విషయాన్ని. సో ఇప్పుడు చూసుకోండి, x² - 4x + 1 = 0 ఇవ్వడం జరిగింది. మనకి ఏం అడుగుతున్నాడు అంటే x² + 1/x² వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈ విధంగా అడిగినప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలో నేను చెప్పడం జరిగింది. x చేత భాగించండి. x చేత భాగించారనుకోండి ఏం రావడం జరుగుతుందంటే ఇక్కడ చూసుకోండి, x²/x, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి -4x/x. ఇక్కడ అంతా బేసిక్ కూడా చెప్తున్నాను నేను. చూసుకోండి, చాలా మందికి టైం వేస్ట్ కావచ్చు. ఎందుకోసం అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా ఉంటారు. ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. క్యాన్సిల్ చేస్తే x - 4 + 1/x రావడం జరుగుతుంది =0 అనమాట. ఈ -4 అనేది ఇటు పోయింది అనుకోండి, x + 1/x ఎంత అంటే 4 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, x + 1/x = 4 వచ్చింది. మనకి ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఈ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏం రావడం జరుగుతుందంటే x² + 1/x². ఇక్కడ చూసుకోండి 2 × x × 1/x = 4² రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతే ఈ 2 అనేది అటుపోయింది అనుకోండి, x² + 1/x² = 16 - 2 అంటే 14 రావడం జరుగుతుంది. సో 14 అనేది మన ఆన్సర్. వెరీ వెరీ సింపుల్. డైరెక్ట్ క్వశ్చన్ చూడగానే మనం చూసిన వెంటనే, ఎందుకోసమంటే నేను ఐడెంటిటీస్ కూడా చెప్పాను కాబట్టి. సో ఇది అడిగాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఇటు వస్తుంది కాబట్టి 4 అని చెప్పేసి రాసుకొని, 4 అంటే 4² అవుతుంది అంటే 16 అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న 2 ఇటు వస్తుంది కాబట్టి ఇటు తీసుకుంటే 14 అనేది డైరెక్ట్ చూసిన వెంటనే చెప్పేసి, ఇది వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. సో పెన్ పేపర్ కూడా అవసరం లేదు ఈ క్వశ్చన్. సో చూసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేను జామెట్రీలో చెప్పాను. వెరీ సింపుల్ క్వశ్చన్, కొన్ని వందల సార్లు ప్రతి ఒక్కరు చేయగలిగిన క్వశ్చన్ ఇది. సో చూసుకోండి, అది త్రిభుజం కావచ్చు, అది చతుర్భుజం కావచ్చు, అది పంచభుజి కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. సో చూడండి, ఏదేని బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుందంటే 360 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. అంతర కోణాల మొత్తమే మారుతూ ఉంటది. సో చూసుకోండి, అంతర కోణాల మొత్తమే చేంజ్ అవుతూ ఉంటది. బట్ బాహ్య కోణాల మొత్తం ఎప్పుడైనా సరే 360 డిగ్రీస్ గానే ఉంటది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి చూడండి, వాళ్ళకి చూసుకోండి, ఏదేని పాలిగన్ యొక్క ఎక్స్టర్నల్ సమ్ ఎంత ఉంటుంది అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. ఇంటర్నల్ సమ్స్ గురించి వచ్చేసరికి అది డిఫరెంట్ గా చేంజ్ అవుతూ ఉంటది. ట్రయాంగిల్ కి ఒకటి ఉంటది, అండ్ అదే విధంగా క్వాడ్రిలేటర్ కి ఒకటి ఉంటది. ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటది అనమాట. బట్ ఎక్స్టర్నల్ యాంగిల్ యొక్క సమ్ అనేది ఏదేని పాలిగన్ కావచ్చు, ఏదేని పాలిగన్ యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ అనేది 360 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది. ఇంటర్నల్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంటది. ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి చూడండి, ఒక వస్తువుని 4,800 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం రావడం జరిగింది. అయితే 20% లాభం రావాలంటే, 20% ప్రాఫిట్ రావాలంటే ఆ వస్తువుని ఎంత కమ్మాలి అని చెప్పేసి అడగడం జరిగింది. చూసుకోండి, వెరీ సింపుల్ క్వశ్చన్. 20% లాస్ అంటే ఎప్పుడైనా సరే ఏ విధంగా రాసుకుంటాం? ఇంతకుముందే చెప్పడం జరిగింది, 100 మైనస్ అని చెప్పేసి రాసుకుంటాం. ప్రాఫిట్ అంటే ఏ విధంగా రాసుకుంటాం? 100+ రాసుకుంటాం. ఇప్పుడు ఎంత లాస్? 20 కాబట్టి 100 - 20 అంటే 80 కాబట్టి ఇప్పుడు చూసుకోండి, 80%
4800 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 100 ప్రాఫిట్ ఎంత 20% రావాలన్నాడు కాబట్టి ఇక్కడ కూడా 20 చేస్తే ఇక్కడ 120% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు అడ్డుగుణకరం చేస్తే మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది 4800 ఇంటూ 120/80 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇది క్యాన్సల్ అనమాట. ఇప్పుడు 8 ఒకట్లా ఇక్కడ 8 6 48 ఆ తర్వాత 0కి 0. ఇప్పుడు చూసుకోండి 12 6 72 2 సున్నాలకి 2 సున్నాలు అంతకుమించి ఏం లేదు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇదని చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా రెగ్యులర్ గా ఇదే మోడల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్ అడగడం జరిగింది. 64,000 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అడగడం జరిగింది. నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది. వెరీ వెరీ సింపుల్ గా ఉంటుంది క్వశ్చన్ అనేది. సో ఇక్కడ చూసుకోండి నేను చేస్తాను. మనం కాసాగు చేస్తే ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 2 చేత కాసాగు చేస్తున్నాను. సో ఇప్పుడు 2 చేత వేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ 32 రావడం జరుగుతుంది. 000కి 000. ఆ తర్వాత తీసుకోండి మళ్ళీ 2 చేత వేస్తే ఇక్కడ 16 నెక్స్ట్ తర్వాత 2 చేత వేస్తే ఇక్కడ 8 ఆ తర్వాత మళ్ళీ 2 చేత వేస్తే ఇక్కడ 4 ఆ తర్వాత 2 చేత వేస్తే మళ్ళీ ఇక్కడ 2 ఆ తర్వాత మళ్ళీ 2 చేత వేస్తే ఇక్కడ ఇంత రావడం జరుగుతుంది. మళ్ళీ 2 చేత వేస్తే ఇక్కడ 500 రావడం జరుగుతుంది. మళ్ళీ 2 చేత వేస్తే ఇక్కడ 250 రావడం జరుగుతుంది. మళ్ళీ 2 చేత వేస్తే ఇక్కడ 125 రావడం జరుగుతుంది. ఇప్పుడు 2 చేత వేయలేము కాబట్టి 5 చేత వేయాల్సి వస్తుంది. ఇక్కడ 5 చేత వేస్తే 25 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 5 చేత వేస్తే ఇక్కడ 5 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఏమన్నాడు పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ అడిగితే అంటే ఏమీ లేదు. ఈ 2 కలిస్తే ఒక స్క్వేర్ అవుతుంది. అంటే స్క్వేర్ అంటే 2 కదా కాబట్టి 2 కలిపితే స్క్వేర్ అవుతుంది అనమాట. 2 కలిపింది కాబట్టి ఇది స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ 2 అంటే ఇది స్క్వేర్. ఇక్కడ 2 అంటే ఇది స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ 2 అంటే ఇది స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ 1 మాత్రం మిగిలిపోయింది చూడండి. 2 ఒక జత మిగిలిపోయింది కాబట్టి ఇంకా ఎంత చేత ఇంటూ చేయాలి మనం 2 చేత ఇంటూ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చూసుకొని మళ్ళీ ఇది కలిసి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. 5 ఇక్కడ 5 కూడా 1 మిగిలిపోయింది కాబట్టి ఇంటూ 10. సో చూసుకోండి ఈ రెండింటిని ఇంటూ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ సింపుల్. 10 చేత గుణిస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ 2 ఇక్కడ 5 2 కాదు మొత్తం 10. ఈ రెండింటిని 10 చేత దాన్ని 10 చేత గుణిస్తే ఆటోమేటిక్ గా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కూడా ఈ రోజు రావడం జరిగింది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పడం జరిగింది కరిగించి అని చెప్పేసి అంటూ ఉంటారు తెలుగులో. సో క్యూబాయిడ్ దీర్ఘగణాన్ని సో చూడండి దీర్ఘగణం యొక్క పొడవులు ఇవ్వడం జరిగింది. 2 into 3 into 4 పొడవులు గల క్యూబాయిడ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యూబాయిడ్ ని కరిగించి చిన్న చిన్న క్యూబాయిడ్లను తయారు చేయడం జరిగింది. ఆ క్యూబాయిడ్ల యొక్క కొలతలు ఏ విధంగా ఉన్నాయంటే 1/2 into 1/3 into 1/4 గా ఉండడం జరిగింది. ఇవి కూడా చిన్న చిన్న క్యూబాయిడ్లు అనమాట. సో ఈ పెద్ద క్యూబాయిడ్ ని కరిగించి ఈ విధంగా చిన్న చిన్న క్యూబాయిడ్లను తయారు చేస్తే ఎన్ని క్యూబాయిడ్లు ఏర్పడతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి n = పెద్ద ఘన పరిమాణం బై చిన్న ఘన పరిమాణం చేస్తే ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి దీర్ఘగణం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా L × B × H కాబట్టి ఉన్నట్టుగా ఇంటూ చేస్తే అయిపోద్ది. 2 into 3 into 4 by ఇక్కడ చూసుకోండి 1/2 into 1/3 into 1/4. ఇప్పుడు చూసుకోండి ఇవనేది పైకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు 2 into 3 into 4 into 2 into 3 into 4 అనమాట. ఇప్పుడు చూసుకోండి by 1 అనమాట. ఇప్పుడు మనకి ఏం రావడం జరుగుతుందంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడనేమో ఎంత 6 ఆ తర్వాత ఇక్కడనేమో అంటే 6 into 4 అంటే 24 24 into 24 అంటే 576 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. అంతకు మించి ఏమీ లేదు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో చూడండి ఎప్పుడైనా సరే మెల్టింగ్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి తెలుగులో కరిగించి అని చెప్పేసి వచ్చింది అనుకోండి కరిగించి అప్పుడు మనకి ఏం ఈక్వల్ గా ఉంటది అంటే వాల్యూమ్ అనేది ఈక్వల్ గా ఉండడం జరుగుతుంది. కాబట్టి సో చూసుకోండి వాల్యూమ్ కి సంబంధించిన ఫార్ములా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ వచ్చేసరికి ఘన పరిమాణం వచ్చేసరికి LBH కాబట్టి అదే తీసుకోవడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి జామెట్రీకి సంబంధించింది డిస్కస్ చేస్తాను చూడండి. జామెట్రీ నుంచి నేను ఇంతకు ముందు షిఫ్ట్ లో చెప్పడం జరిగింది. అదే క్వశ్చన్ ని కొంచెం మాడిఫై చేసి ఇచ్చాడు. ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడో చూడండి. ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఈ ప్రాబ్లమ్ని 2 days బ్యాక్ డిస్కస్ చేశాను. బట్ దీన్ని కొంచెం మాడిఫై చేశాడు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే y ఇచ్చాడు. ఈ వాల్యూ x అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూ 55 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే ఈ వాల్యూ 35 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంతకు ముందు దాంట్లో నేను ఏం చెప్పానంటే ఒక్కసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి. ఈ విధంగా ఒక సర్కిల్ గీసుకున్నాను. సర్కిల్లో నేను ఒక త్రిభుజాన్ని గీసుకున్నాను. ఆ త్రిభుజంలో మళ్ళీ ఇంకొక చిన్న త్రిభుజాన్ని గీసుకున్నాను చూడండి. ఈ విధంగా నేను గీసుకోవడం జరిగింది. ఈ వాల్యూ గురించి డిస్కస్ చేశాను. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ x ఉంది అనుకోండి. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 2x ఉండడం జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఓకే ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు ఏది పెద్దగా ఏది చిన్నగా అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ కోణం అనేది పెద్దగా ఏర్పడుతుంది ఇక్కడ చిన్నగా ఏర్పడుతుంది కాబట్టి ఇది x అనుకోండి ఇది 2x అనుకోండి. ఇది వెరీ వెరీ సింపుల్ ప్రాపర్టీ. సో ఇప్పుడు చూసుకోండి ఇది కూడా సేమ్ అట్లాగే ఎందుకోసం అంటే దాన్ని కలిపేయండి చూసుకోండి. దాన్ని తీసేసి ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక సర్కిల్ అనేది మీరు కావాలంటే
ఈ విధంగా డ్రా చేసుకోండి. నేను ఇంతకు ముందు క్వశ్చన్ ఇది సెకండ్ షిఫ్ట్‌లోనో, థర్డ్ షిఫ్ట్‌లోనో రావడం జరిగింది. అదే క్వశ్చన్‌ని నేను డిస్కస్ చేస్తాను. మళ్ళీ అదే డిస్కస్ చేస్తున్నాను చూడండి. సో ఇదేం అవ్వడం జరుగుతుందంటే ఇది రేడియస్ అవ్వడం జరుగుతుంది. సో రేడియస్ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంటదో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా అంతే ఉంటది. మళ్ళీ ఇక్కడ చిన్న లైన్ డ్రా చేసామనుకోండి ఇది కూడా అదే ఉంటదనమాట. సో ఇక్కడ 55 అంటే దీనికి ఎదురుగా ఉండే కోణం కూడా 55 ఉంటది. ఎందుకోసం అంటే భుజాలు సమానంగా ఉన్నప్పుడు వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ 55 ఉంటది. ఇక్కడ 35 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉందంటే 35 ఉండడం జరుగుతుంది. ఓవరాల్‌గా x ఈక్వల్ టు ఎంత అంటే ఒకటి 55 ప్లస్ 30 కదా ఇది 35 చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకోండి 90 రావడం జరుగుతుంది. ఇది 90 అయితే ఇది ఎంత అవుతుందంటే ఆటోమేటిక్‌గా 180 అవుతది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే మొత్తం 270 అని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్ వెరీ సింపుల్ క్వెషన్. ఎందుకోసం అంటే x ఈక్వల్ టు 90 ఇచ్చాడు. ఇప్పుడు 2x ఈక్వల్ టు ఏమైందంటే 180 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్‌గా 2 వాల్యూ అడిగాడన్నమాట. x ప్లస్ y ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడిగాడు క్వెషన్‌లో. సో ఆ రెండిటిని యాడ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఈ లెవెల్‌లో అయినా పేపర్ ఉండాలి. ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. ఇది కూడా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మంచి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటది. ఎందుకంటే ఈ రోజు జరిగిన పేపర్‌లో దాదాపు మనకి ఆల్జీబ్రా నుంచి 2 క్వెషన్స్ వరకు, ట్రిగ్నామెట్రీ నుంచి దాదాపు 2 క్వెషన్స్ వరకు అండ్ అదే విధంగా మళ్ళీ జామెట్రీ నుంచి కూడా 2 క్వెషన్స్ వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెన్సురేషన్ నుంచి 2 నుంచి 3 వరకు ఇవ్వడం జరిగిందట. సో చూసుకోండి ఇన్ని మార్క్స్ అనేది ప్యూర్ మ్యాథ్స్ నుంచి రావడం సింపుల్ క్వెషన్ పేపర్ అని మాత్రం చెప్పలేము. ఎందుకోసం అంటే దాదాపు ఇక్కడ ఉన్న టాపిక్స్‌లలో దాదాపు వీళ్ళు చెప్పిన దాంట్లో జనరల్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్యూర్ మ్యాథ్స్ అనేది ప్రిపేర్ అవ్వరు. కాబట్టి ఏం చెప్తున్నానంటే ప్యూర్ మ్యాథ్స్ అనేది మంచి మార్కులు స్కోర్ చేసి పెడుతది. ఇక్కడ చూసిన మందికి ఇక్కడ చెప్పే వీడియో అనేది అర్థం కాకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటే ఒకటి మీరు బేసిక్ చూడండి. ఎందుకంటే ఇంతకన్నా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో స్పీడ్‌గా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారు గానీ స్లోగా చెప్పాలని ఎవరు అనుకోరు. కావాలంటే మీరు సెర్చ్ చేయండి. మీకు అండ్ ఒకవేళ మీకు ఇక్కడ నేను చెప్పేది స్పీడ్‌గా అనిపిస్తే గో అండ్ సెర్చ్ ఎనీ ఛానల్. మీకు ఎక్కడైనా బెటర్ అనిపిస్తే అక్కడెళ్లి నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కడ బెటర్‌గా ఉంటే అక్కడే నేర్చుకోగలుగుతాం కాబట్టి గో అండ్ వాచ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.